శైలజ, కాఫీ తీసుకొనిరా. ఆ అదొకటి తక్కువ ఇప్పుడు. ఎందుకే రాగానే స్టార్ట్ చేస్తావు? కాఫీయే కదా అడిగా. మాట్లాడకండి. కాఫీ కావాలంట. ఇంట్లో ఫ్రిడ్జ్ రిపేర్ అయి పాలు పాడే పన్నీరే అయిపోయింది. పన్నీర్ కాఫీ తీసుకుని వచ్చేదా? పోయిన వారమే కదే ఫ్రిడ్జ్ రిపేర్ చేయించాం. కొత్తది తీసుకోవాలని నువ్వే వైరు గట్రా పీకేస్తున్నావా ఏంటి? ఆ నాకు మరేం పని లేదు మరి. సర్లే వదిలే, కొత్త ఫ్రిడ్జ్ కొందాం. మాట్లాడకండి. ఇంట్లో ఒక టీవీ కూడా లేదు నా మొగానికి. ఉంది కదే. ఆ ఉంది టీవీ. చంటోడిని లంపకాయ కొట్టినట్టు 5 నిమిషాలకు ఒకసారి కొడితే గానీ బొమ్మ కనిపించదు. సర్లే వదిలే, అది కూడా కొత్తది కొందాం. మాట్లాడకండి. కొంటే మాత్రం చూసే టైం ఎక్కడుంది? రోజు మొత్తం వంట చేయడం, బట్టలు ఉతకడంలోనే టైం అయిపోతుంది. ఎదురింటి ప్రసాద్ పిల్లానికి ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ కొనిచ్చాడంట. అదే ఉతికేస్తుందంట, అదే జాడించేస్తుందంట, అదే పిండేస్తుందంట, అదే ఆరేస్తుందంట. పక్కన నిలబడితే అదే మనకు బట్టలు కూడా వేసేస్తుందంట. అలాంటిది ఒకటి రానే లేదు. మాట్లాడకండి. మీకేం తెలీదు. కానీ ఆ ప్రసాద్ పిల్లానికి టీవీ, ఫ్రిడ్జ్ ప్రతి నెల ఏదో ఒకటి కొంటూనే ఉన్నాడు. ప్రతి నెల కొంటున్నాడంటే వాడి మామ వాడికి వ్యాపారం పెట్టించాడు. నీ బాబు నాకేం ఇచ్చాడు? ఆ నా బాబు చి మా నాన్న మీకు నన్ను ఇచ్చారు. అది చాలదా మీకు? అదే కదా నా బాధ కూడా. ఆ